వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టం అన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. రైతాంగంతో పాటు అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని తెలుసుకున్నారన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ ప్రభంజనం. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వం తెచ్చిన స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ విధానంను రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలన్న పంతంగి వీరాస్వామి గౌడ్. శివాజీనగర్, హనుమాన్ నగర్ అంగన్వాడీ కేంద్రాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ఎంపీపీఎస్ అంకినపల్లి ప్రభుత్వ పాఠశాలలో దరిద్ర దినోత్సవ వేడుకలు. కనగల్ మండలం దర్వేశ్పురం స్టేజి పర్వతగిరి గ్రామాల్లో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి శ్రీ మంగళగౌరి దేవిగా దివ్య దర్శనం. ప్రజా సమస్యల పరిష్కారంకై ఈ నెల 28న జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నాను జయప్రదం చేయాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. ఇంటర్ ఫలితాలలో నల్గొండ పట్టణంలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు. అవుట్సోర్సింగ్ కార్మికులకు సిబ్బందికి జీతాలు విడుదల చేయాలన్న ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్. ఇంటర్ ఫలితాలలో శ్రీ వేదాంత జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం. ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులు సాధించిన కోదాడ ఎన్ఆర్ఎస్ కళాశాల. ఇంటర్ ఫలితాల్లో జయ విద్యార్థుల ప్రతిభ. శ్రీ జగిని టెక్స్టైల్స్, జగిని దంత వైద్యశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ రమేష్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కోదాడ పట్టణంలోనే ఆర్ఎస్వి ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణ భూభారతి చట్టం, భూమి హక్కుల రికార్డు చట్టం 2025పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరై మాట్లాడారు. కోదాడ పట్టణంలోని ఆర్ఎస్పి ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణ భూభారతి చట్టం, భూమి హక్కుల రికార్డు చట్టం 2025పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరై మాట్లాడుతూ ప్రజల కోసం ప్రత్యేకించి రైతులకు వారి భూములపై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ధరణి పోర్టల్లో లేని అనేక సమస్యలను పరిష్కారం భూభారతి చట్టం ద్వారా దొరుకుతుందని, జూన్ 2 నుండి ఆన్లైన్ భూభారతి చట్టం పోర్టల్ పనిచేస్తుందని తెలిపారు. భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైనా సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేస్తే నిర్దేశించిన సమయంలో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ధరణిలో వ్యవసాయ సబ్ డివిజన్పై ఎలాంటి ప్రస్తావన లేదని, భూభారతి చట్టంలో సబ్ డివిజన్స్పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూభారతి చట్టంలోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఇకపై బ్యాంకు రుణాలకు వెళ్లినప్పుడు భూములకు సంబంధించిన కాగితాలను సమర్పించవలసిన అవసరం లేదని, భూభారతి పోర్టల్లో నమోదైన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇస్తారని తెలిపారు. భూభారతి చట్టంలోని ముఖ్యమైన అంశాలను వివరిస్తూ భూభారతి చట్టంలో మ్యూటేషన్లు ఆటోమేటిక్గా అవుతాయని, 30 రోజుల్లో మ్యూటేషన్ కాకపోతే 31వ రోజు ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు. భూభారతి అంశాలను రైతులు ఇతర రైతులతో పంచుకోవాలని, చట్టంపై అందరికీ పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్ అలీ, మండల ఎంపీఓ రామచంద్రరావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ సామినేని ప్రమిళ, స్పెషల్ మండల అధికారులు, కోదాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయత్ ఆఫీసర్స్ పేరిట గ్రామ పంచాయత్ స్థాయిలో కూడా ఈ రెవెన్యూ సంబంధించిన
అంశాల గురించి ఒక పోస్టు జియో ప్రకారంగా పోస్టు నిర్మించడం జరిగింది. ఆ పోస్టు నింపిన తర్వాత కూడా మనకి గ్రామ స్థాయిలో కూడా భూ సమస్యలు వాటికి సంబంధించిన అంశాలకి కోఆర్డినేట్ చేయడానికి ఒక డెడికేటెడ్ పర్సన్ గ్రామ స్థాయిలో అందుబాటులో వస్తారు. ఇవన్నీ ముందు ఉంచుతూ ఇంకా చాలా మంది మనం సమస్యలు ఏమైనా చెప్పుకోవాలంటే కూడా మీరు చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజు ప్రత్యేకంగా మనం ఓన్లీ అందరికీ చట్టాల గురించి, వచ్చే రూల్స్ గురించి, వచ్చే సిస్టమ్ గురించి అవగాహన కల్పించాలి. వచ్చే రోజు ఇది ఖచ్చితంగా గోదావరి ప్రాంతం అంటే సస్యశ్యామలు ఉన్న ప్రాంతం. భూమి గురించి, భూమి సంబంధించి ఇమోషన్స్ ఎక్కువ, ఎందుకంటే దాని మీద ఆధారపడి ఉంటాం. అదేవిధంగా భూమి ఉంటేనే ఒక ఆత్మగౌరవం కూడా, ఎందుకంటే ఏమైనా చేసుకోవాలి అది ఆస్తిలాగా పని వస్తుంది. ఏమైనా మనం ఆధారం ఉన్నది అంటే మనం దేని మీద డిపెండ్ అయి ఉన్నామంటే వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉన్న రైతులు ఉంటారు. సో దాంట్లో జరిగితే ఆందోళన ఎక్కువ, ఎందుకంటే ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఆ ఇన్సెక్యూరిటీ రాకూడదు కాబట్టి ఈ చట్టం ద్వారా, ఈ రూల్స్ ద్వారా ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి మీ సమన్వయంతో సమస్యలు ఎవరికి తీసుకొస్తారు వారు కూడా వాళ్ళ ఆధారాలు, వాళ్ళకి సంబంధించిన వివరాలు ప్రత్యేకంగా తీసుకొస్తే క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ కండక్ట్ చేయడానికి కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు చూసి భారతీయ చట్టం సంబంధించిన అంశాల గురించి అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ప్రతి మండలంలో సూర్యాపేట జిల్లాలో రోజు 2 మండలాల చొప్పున ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రజలకి కొత్త చట్టం కావచ్చు, చట్టంలో అమలు చేయాల్సిన అవసరం ఉన్న ఈ రూల్స్ ఏవైతే నోటిఫై ఉన్నాయో, భూభారతి చట్టం, భూభారతి రూల్స్, వాటికి సంబంధించి ప్రత్యేకంగా అందరికీ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. గతంలో మనకి రిజిస్ట్రేషన్ కావచ్చు, ట్రాన్సాక్షన్స్ ఏవి ఉన్నా సక్సెషన్ రూపంలో కావచ్చు, మిగతా రికార్డ్ మార్పులు జరగనివి ఏమైనా దరఖాస్తు ఉంటే ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా దానికి పరిష్కారం చేయాలి, వాటికి సంబంధించి అవగాహన వీళ్ళకి తెలియజేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టం ద్వారా అప్పీల్ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ గతంలో జరిగిన ట్రాన్సాక్షన్ మీద అప్లై చేసి దాని మీద అప్పీల్ ఏమైనా ఫైల్ చేయాల్సి ఉంటే కూడా అప్పీల్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం కూడా ఏమైనా ఎంఆర్ఓ స్థాయిలో జరిగిన సవరణ ఉంటే దాని మీద అప్పీల్ ఆర్డీఓ స్థాయిలో సవరణ ఉంటే కలెక్టర్ స్థాయిలో ఉన్న ఆర్డర్ మీద సవరణ ఏమైనా ఉంటే దానికి ట్రిబ్యునల్ స్థాయిలో ఆస్కారం ఉందని అప్పీల్ ప్రొవిజన్స్ కూడా తెలియజేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ భూభారతి పోర్టల్ ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించి కూడా ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా అప్లై చేయాలి, ఈ అంశాలు ప్రత్యేకంగా ఈ అవగాహన సదస్సులో చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మకూరేస్ మండలం నుంచి ఎడ్ల బండితో బయలుదేరిన రైతులకు చివెంల బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయూతనందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి యాత్ర ప్రారంభించి ఆయన చేతుల మీదుగా ఎద్దుల గ్రాసం కోసం 5,000 రూపాయలను రైతులకు అందజేశారు. అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మకూరేస్ మండలం నుండి ఎడ్ల బండ్లతో బయలుదేరిన రైతులకు చివెంల బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయూతనందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి యాత్ర ప్రారంభించి ఆయన చేతుల మీదుగా ఎద్దుల గ్రాసం కోసం 5,000 రూపాయలను రైతులకు అందజేశారు. అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25లో అడుగు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో జరగనున్న 25 ఏళ్ల బీఆర్ఎస్ పండుగ భారీ బహిరంగ సభ అన్నారు. సూర్యాపేట నుండి రైతులు ఎడ్ల బండ్లతో తరలి వెళ్లడం ఆనందంగా ఉందని, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్న పాటను సూర్యాపేట రైతులు మళ్లీ గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతాంగంతో పాటు అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని తెలుసుకున్నారని, నీడలో ఉన్న వాళ్ళం ఎండన పడ్డామని బాధతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని అన్నారు.
మీడియా మిత్రులందరూ నమస్కారం. 27 తారీఖున వరంగల్ జరగబోతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఇవాళ సూర్యాపేట నుండి రైతాంగం ఎడ్ల బండ్లతోని ప్రారంభమైండ్రు. ఈ సభ గత చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా జరుగుతూ ఉంది. వాస్తవానికి ఇది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభగా జరుపుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరాలకు అడుగుతున్న సందర్భంలో సభ చేసుకోవాలని చెప్పి కేసీఆర్ గారు భావించి సభను పెట్టుకోవడం జరిగింది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలు మాత్రం మేము పొరపాట్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తప్పు చేసినాం, ఇవాళ నీడలున్న వాళ్ళపై మేము ఎండల పడ్డాం, మేము నాశనం అయిపోతున్నాం, అన్ని రంగాలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పి ప్రజలు ఈ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన కోపంతో ఉన్నారు. ఇవాళ ఈ సభను ఆ ప్రజలందరూ కూడా హాజరై ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక సభలాగా, ఈ ప్రభుత్వ వ్యతిరేక సభలాగా, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేక సభలాగా జరుపుకోవాలన్న ఉత్సాహం ప్రజల్లో కనబడుతూ ఉంది. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకించి రైతాంగం, అసలు వ్యవసాయమే దండగా అన్న పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన కేసీఆర్ను మేము వదులుకోవడం అనేది అది పెద్ద పొరపాటు అని చెప్పి ఇవాళ రైతాంగం భావిస్తూ ఉంది ప్రధానంగా. అందుకే ఇవాళ రైతాంగం పెద్ద ఎత్తున మేము ఎడ్ల బండ్ల మీద పోతాము అని చెప్పి వారు 10-15 రోజుల క్రితమే నాకు వచ్చి చెప్పడం జరిగింది. మరి దాదాపు 130 కిలోమీటర్ల పైన ఉంది, అది పోగలుగుతారా ఎండలకు అని అంటే, పోతాం సార్, ఏం చేస్తాం, మేము మంచిగా నీడలు ఉన్న వాళ్ళం, మేము ఎండలు పడ్డాం కదా, ఈ ప్రభుత్వం మమ్మల్ని మార్చి మసి చేస్తూ ఉంది, పొయ్యిల పడ్డట్టు ఉంది మా పరిస్థితి, ఇక ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తట్టుకొని నిలబడ్డ వాళ్ళం, ఈ ఎండలు మేము తట్టుకోలేమా అని చెప్పి మేము పోతాం అని చెప్పి వారే చెప్పడం జరిగింది. మరి వెళ్ళాలంటే 5-6 రోజుల ముందుకు వెళ్తే తప్ప చేరుకోరు అని చెప్తే వారే వెళ్ళి చూసుకొని వచ్చి మేము 5 రోజుల్లో చేరుకోగలుగుతాం తప్పకుండా అని చెప్పి వారు ఏర్పాట్లు చేసుకొని ఎక్కడ ఆగాలి మధ్యలో ఎండ. తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో నల్గొండ ఎస్ఆర్ బ్రాంచ్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రతిభ కనబరిచారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో సాయి శిరీష, ఆర్ పూజిత, ఎం భావనలు 990 మార్కులు, సీనియర్ బైపీసీ విభాగంలో నిఖత్ తబసుం 989, బి పూజిత 988 మార్కులు పొందారు. ఈ సందర్భంగా నల్గొండ బ్రాంచ్ జోనల్ ఇన్ఛార్జ్ దోనాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో నల్గొండ ఎస్ఆర్ బ్రాంచ్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రతిభ కనబర్చారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో టి సాత్వికకు 992, ఎస్ నేహ 992, ఎం స్ఫూర్తి 992, ఆశాశ్రీ 991, సాయి శిరీష 990, ఆర్ పూజిత 990, ఎం భావన 990 మార్కులు సాధించారు. అదేవిధంగా సీనియర్ బైపీసీ విభాగంలో నిఖత్ తబస్సుంకు 989, బి పూజితకు 988 మార్కులు పొందారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో పి సాయి ప్రతాప్ 467, వై జ్ఞానేశ్వర్ 466, కె చందన 465, కె రమ్య 465, జూనియర్ బైపీసీ విభాగంలో ఏ హారిక 433, ఎన్ సాయి కిరణ్ 432 మార్కులు సాధించి శభాష్ అనిపించుకున్నారు. ఈ సందర్భంగా నల్గొండ బ్రాంచ్ జోనల్ ఇన్ఛార్జ్ దోనాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సీనియర్ అధ్యాపకుల బోధన, క్రమశిక్షణ వల్లే ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. విద్యార్థులను ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ యనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సిఇఓ సురేందర్ రెడ్డి, నల్గొండ ప్రిన్సిపాల్లు సతీష్ రెడ్డి, కమలాకర్, శ్రీనివాసరావు అధ్యాపకులు అభినందించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట సూర్యాపేట దస్తావేజులేఖరులు చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమానికి జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సావిత్రి పులే జాతీయ విశిష్టత సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ సంఘీభావం ప్రకటించి అనంతరం ఆయన మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట సూర్యాపేట దస్తావేజు లేఖర్లు చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమానికి జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,
తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరాస్వామి గౌడ్ సంఘీభావం ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ విధానం తేవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్యుమెంటరీ రైటర్లకు పని లేకుండా పోవడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే పునరాలోచించి పాత పద్ధతులే కొనసాగించి డాక్యుమెంటరీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతిలో కూడా స్వల్ప మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు కేసులో ఉన్న భూముల విషయంలో అధికారులు ఏకపక్షం నిర్ణయాలు తీసుకొని కోర్టు పరిధిలో ఉన్న వివాదాల భూములకు పాస్ పుస్తకాలు జారీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కరణ కింద అధికారులకు ఇబ్బందులు తప్పవని తెలిపారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ గడువు పెంచి నాలా కన్వర్షన్ మీద ఎకరంలోపు భూములకు రిజిస్ట్రేషన్లు చేసేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాలా సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాబా, జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మహంకాళి ప్రణీత్, జిల్లా డాక్యుమెంట్ రైటర్ కందిమల్ల మధు, వేముగంటి రవీందర్, ఆకునూరి మురళి, మనోహర్, ఎస్కే తన్నీరు, ఎస్కే నజీర్, సోమయ్య, ఈర్లపాటి వెంకన్న, అన్వర్ పాషా తదితరులు డాక్యుమెంట్ రైటర్లు పాల్గొన్నారు. అయితగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, శ్రీనివాసులు, తంగెళ్ల వెంకట్రెడ్డి, డాక్యుమెంట్ రైటర్ వినయ్ పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గత 2 రోజుల క్రితం స్లాట్ బుకింగ్ విధానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో కూడా ప్రభుత్వం స్లాట్ బుకింగ్ పనిచేస్తే సర్వర్లు పనిచేయక అసలు రోడ్డున పడి వీళ్ళు నిరసన కార్యక్రమం డాక్యుమెంటరీ చేశారు. మరి వాళ్ళు ప్రభుత్వం విరమించుకొని ఆనాడే మరి స్లాట్ బుకింగ్ లేకుండా నిర్ణయం తీసుకుంది. మరి కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టు ప్రభుత్వం కూడా మళ్ళీ స్లాట్ బుకింగ్ అని చేయడం జరిగింది. ఈ స్లాట్ బుకింగ్ విధానం వల్ల మరి డాక్యుమెంట్ రైటర్ గత 30-40 సంవత్సరాల నుంచి డాక్యుమెంట్ జీవనోపాధం కొనసాగిస్తూ మరి ఎంతో చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతున్నది, ప్రజలకు ఇబ్బంది పడుతున్నది. మరి ఇక్కడ సర్వరు సిబ్బంది కూడా కొరత 3-4 ఉన్నారు. మరి ఇవన్నీ ఇప్పుడు స్లాట్ బుకింగ్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఎల్ఆర్ఎస్ కూడా అలాగ అమలు చేసి దాంట్లో కూడా మరి ఇంతమంది సిబ్బంది కూడా సరిగా లేరు. ఆ బిల్డింగ్లు కూడా సరిగా శిథిలావస్థలో చేరుకున్నాయి. 142 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో ఇవి 22 అని చెప్పడం జరిగింది. మళ్ళీ 140 మొత్తం సబ్ రిజిస్టర్లు ఈ మే 1 నుంచి కూడా అని పెట్టడం అని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఒక పక్క రియల్ ఎస్టేట్ సరిగా రావట్లేదు, అతలాకుతలంగా ఉన్నది, అగమ్మ గోచరంగా ఉన్నది. ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మనం ఫైనాన్స్ వడ్డీలు తీసుకొని ప్లాట్లు కొనుక్కొని ఎంతో మంది ఉన్నారు. మునిగేనకపై తాడిపంట పెట్టట్టు ఎంతో మంది జనం నరకాయాతన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం రియల్ ఎస్టేట్ కొరకు ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేయాలి. కానీ మరి ప్రభుత్వానికి కూడా చాలా రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తున్నది. మరి ఇప్పుడు గత గణాంకాలు చూసుకుంటే గతంలో వచ్చినటువంటి చాలా రూపాయలు వచ్చినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు ఆదాయం ఇప్పుడు ఉన్న ఆదాయం చాలా తగ్గినాయి. మరి ఇప్పుడు తగ్గితే మీకు మరి మార్గదర్శకాలు మంచిగా రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు మీరు చేయాలి. కానీ ఇలాంటి రోడ్డున పడే డాక్యుమెంట్ రైటర్లు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. మరి ఇక్కడ 33 జిల్లాలో కూడా ఇట్లనే మీరు ప్రభుత్వం మొండి వైఖరిని మీరు తీసుకోకపోతే మేము 33 జిల్లాల్లో కూడా డాక్యుమెంట్ రైటర్లు కానీ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కానివ్వండి మరి నిరసన కార్యక్రమాలు కూడా మేమంతా ముందుకు వస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పోషణ పక్షంలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని శివాజీనగర్లో గల 11వ హనుమాన్ నగర్లోని 12వ అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డేని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ మూసిని విజయలక్ష్మి హాజరైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పోషణ పక్షంలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని శివాజీనగర్లో గల 11వ హనుమాన్ నగర్లోని 12వ అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డేని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ మూసిని విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో గ్రాడ్యుయేషన్ డేని నిర్వహించామని తెలిపారు. 3 నుండి 6 సంవత్సరాల చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ నిర్వహిస్తున్నామని, చిన్నారులకు ఆటలు పాటలతో పాటు మేధాశక్తిని జ్ఞాపక శక్తిని పెంచే విధంగా అంగన్వాడీ కేంద్రాలలో బోధన నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రైవేటు పాఠశాలలకు భిన్నంగా తమ పాఠశాలలో అనేకమైన ఈవెంట్స్ నిర్వహిస్తూ ఆట బొమ్మలతో చిన్నారులను ఆడిస్తూ పాడిస్తూ విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలోని విద్యార్థినులకు చిన్నారులకు యూనిఫామ్స్, బుక్స్, భోజనంతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ను అందిస్తున్నామని, అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులను చేర్పించి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో బట్టి స్కూల్ యూనిఫామ్స్ ఫీజుల పేరిట ₹1000 నర్సరీ టు ఫస్ట్ క్లాస్ వరకు వసూలు చేస్తున్నారని, వాటికి భిన్నంగా అంగన్వాడీ కేంద్రాలలోనే చిన్నారులు తర్ఫీదు పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రథమ్ ఎన్జిఓ మాస్టర్ ట్రైనర్ ఏ పద్మ, 11వ వార్డు అంగన్వాడీ టీచర్ టి పద్మ, జి వినోద, ఆయాలు ఆసియా బేగం, సులోచన తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు విజయలక్ష్మి, నేను ఐసిడిఎస్ సూపర్వైజర్ని. ఇక్కడ ఈరోజు మనము మన అంగన్వాడీ కేంద్రం శివాజీ నగర్ 11 అంగన్వాడీ సెంటర్లో గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఈ ప్రోగ్రాంలో ఉద్దేశంగా ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మా అంగన్వాడీ కేంద్రాలు కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్కు నీట్గా కాకుండా ఇంకా ఎక్కువగానే మేము అన్ని యాక్టివిటీస్ చెప్పడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్లో అయితే మీరు ఫుడ్, తర్వాత ఫీజులు, తర్వాత యూనిఫామ్కి వచ్చేసి, బుక్స్కి వచ్చేసి ఒక బిడ్డకు ప్రతి సంవత్సరానికి వచ్చేసి 30,000 నుంచి 40,000 ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా కాకుండా మన అంగన్వాడీ కేంద్రంలో కూడా మేము న్యూట్రిషన్తో పాటుగా బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, యూనిఫామ్, తర్వాత మంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మా అంగన్వాడీ టీచర్లకు మాకు సహకరించినట్లయితే ఖచ్చితంగా ఇంకా ఇంకా ఎక్కువగా మేము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కువగా మీరు మీ పిల్లల ఆటపాట నా పేరు విజయలక్ష్మి, నేను ఐసిడిఎస్ సూపర్వైజర్ని. అయితే ఈరోజు మన అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా కూడా మన అంగన్వాడీలు కూడా ప్రస్తుతం నడిపించడం జరుగుతుంది. మన అంగన్వాడీలో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేది మనం చెప్పడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా పేరెంట్స్కి తెలియజేసిన ఏంటి అంటే, మనం ప్రైవేట్ స్కూల్లో పంపితే ఒక బిడ్డకు వచ్చేసి సంవత్సరానికి 10,000 నుంచి 20,000 అలా ఖర్చు అవుతుంది. కానీ ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే అక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. కానీ మన అంగన్వాడీలో ఆటపాటల ద్వారా మాత్రమే విద్య అందించుకుంటూ న్యూట్రిషన్ ఇస్తున్నాము, అలాగే ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాము. కాబట్టి ఈ 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లల మెదడు అనేది 90% డెవలప్ అవుతుంది. ప్రాజెక్ట్ యందు నేను ప్రథమ్ మాస్టర్ ట్రైనర్గా ఇక్కడ జాయిన్ అయినాను ఐసిడిఎస్ ప్రాజెక్ట్కి డిస్ట్రిక్ట్ వైజ్గా. అయితే ఇప్పుడు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఈసీసీఈ ఎడ్యుకేషన్ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ని కొత్తగా విద్యా సంస్థ పెంపొందుతుంది. కాబట్టి నాణ్యమైన విద్యను తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ నుంచే మొదలు కావాలని ఈ యొక్క మాస్టర్ ట్రైనర్గా పిల్లవాళ్ళకి ఫస్ట్ టీచర్లకు ట్రైనింగ్లు ఇస్తూ పిల్లవాళ్ళ యొక్క విద్యను ఏ విధంగా నేను ఆటపాటల ద్వారా ఆటలు, పాటలు, వాళ్ళకి సృజనాత్మకత, శాస్త్రీయ పరిజ్ఞానము, మళ్ళీ కథలు, ఈ ఏజ్ 3 to 6 years వరకు వాళ్ళకు డెవలప్మెంట్ బాగా జరగడం కోసము మా ఈసీసీ ఉద్దేశం. కాబట్టి మంచి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ అన్నట్టు. కాబట్టి అక్కడ ఫారెన్లో కూడా ఎలాంటి విద్యనైతే అందిస్తారో అలాగే మన ఇండియాలో కూడా మన దగ్గర కూడా అలాంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో మంగళవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల కేంద్రంలోని అంకెనపల్లి మండల ప్రాథమిక పాఠశాలలో దరిద్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన దరిద్ర దినోత్సవ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడారు. మంగళవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల కేంద్రంలోని అంకెనపల్లి మండల ప్రాథమిక పాఠశాలలో దరిద్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన దరిద్ర దినోత్సవ ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడారు.
ప్రస్తుత కాలంలో విపరీతమైన ఎండలకు మరియు వాతావరణంలోని మార్పులు, అకాల వర్షాలకు భూమి వేడెక్కడమే కారణం. కావున సేవ్ ఎర్త్ సేవ్ లైఫ్ అన్న నినాదంతో ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజులకు తమ వంతుగా చెట్లను నాటాలని పాఠశాలలోని విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, చేరిపోతుల LFHM కె జ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఏకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు MPPS ఆకన్పల్లి పాఠశాల యందు ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. భూమి యొక్క అవసరము, భూమి ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనేది పిల్లలకు అవగాహన చేస్తూ పిల్లలలో చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరూ భూమిని పరిరక్షించుకోవడానికి కంకణం కట్టుకొని వారి పుట్టినరోజుకి ఒక చెట్టు నాటాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ప్రస్తుత కాలంలో అతిగా ఎండలు కొట్టడము, అకాల వర్షాలు రావడం కారణము భూమి వేడెక్కడమే అని పిల్లలకి తెలియజేస్తూ భూమిని చల్లబరచడానికి ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొనడం జరిగింది. సేవ్ ఎర్త్ సేవ్ లైఫ్. హ్యాపీ ఎర్త్ డే. ప్రతి ఒక్క స్లోగన్స్ సేవ్ ఎర్త్ సేవ్ లైఫ్ అండి. అందరూ ఒకసారి హ్యాపీ ఎర్త్ డే. సేవ్ లైఫ్. Without it, life is impossible. Save the earth and save the future. Every day, Earth Day. Keep the earth clean and green. అందరికీ నమస్కారం అండి. మంగళవారం కన్గల్ మండలం దర్వేశ్వరం స్టేజి పర్వతగిరి గ్రామంలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి శ్రీ మంగళగౌరి దేవిగా దివ్య దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ అమ్మవారికి ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకతత్వంలో శ్రీ అమ్మవారు శ్రీ మంగళగౌరి దేవిగా దర్శనమిస్తున్నారు. మంగళవారం కనగల్ మండలం దర్వేశ్వరం స్టేజి పర్వతగిరి గ్రామాల్లో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి శ్రీ మంగళగౌరి దేవిగా దివ్య దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ అమ్మవారికి ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకత్వంలో శ్రీ అమ్మవారు శ్రీ మంగళగౌరి దేవిగా దర్శనమిస్తున్నారు. శుభ సాయంత్రం వేళ అలంకరణ చేసి ఆరాధన శ్రీ అమ్మవారికి వివిధ రకాల పూలతో, నిమ్మకాయలతో అలంకరణ చేశారు. మంగళవారం కావటం చేత మహిళా భక్తులు అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజలు, సాధారణ భక్తులు అర్చనలు, వడిబియ్యం పోశారు, చీరలు సమర్పించారు, వాహనాల పూజలు చేయించారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులకి CH శ్రీనివాసాచారి పరిచారకులు అమ్మవారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, చైర్మన్, సిబ్బంది, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ అధ్యక్షతన సిపిఎం భువనగిరి మండల కమిటీ సభ్యుల శాఖ కార్యదర్శులు సంయుక్త సమావేశం జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ అధ్యక్షతన సిపిఎం భువనగిరి మండల కమిటీ సభ్యుల శాఖ కార్యదర్శుల సంయుక్త సమావేశం జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ బస్వాపురం రిజర్వాయర్ పూర్తికి 500 కోట్ల రూపాయలు కేటాయించి పూర్తి చేయాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మూసీ జల కాలుష్యం నుండి శాశ్వత విముక్తి కోసం జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు, కాల్వల్లోకి బస్వాపురం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందించే ప్రణాళిక రూపొందించాలని, బసవాపురం ప్రాజెక్టు పరిధిలోని చెరువులన్నింటినీ నింపడానికి వడపర్తి కల్వర్తిలో ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాలని అన్నారు. ఇంకా జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ గ్రామాలకు సంబంధించిన లింక్ రోడ్డును వేయాలని, జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్య, వైద్యం కూడా ప్రభుత్వ రంగంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ కూలీల, రైతుల, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోకు, మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్, కొండాపురం యాదగిరి, శాఖ కార్యదర్శులు మచ్చా భాస్కర్, కొల్లూరి సిద్ధిరాజు, దానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భువనగిరి సమావేశం జరుగుతుంది. సందర్భంగా యాదాద్రి జిల్లాకి ప్రజల పరిష్కారం నెల 20 సోమవారం జిల్లా కార్యాలయంలో మహా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రజలను పాల్గొని సిపిఎం యాదాద్రి భువనగిరి కమిటీ ఉన్నాం. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లా సాగు నీరు తో పాటు అన్ని రకాలైన సమస్యలు చాలా పెద్ద పేరుకపోయి విద్య పరంగా ప్రజలు పడుతున్నారు. అత్యంత కీలకమైన బపురం ప్రాజెక్టు నతకన సంవత్సరాలు పూర్తయినా ప్రాజెక్టు స్థితి లేదు. కాంగ్రెస్ స్టార్ట్ అయింది, అనుమారింది, బీఆర్ఐ కాంగ్రెస్ వచ్చింది. 20 నుంచి బపురం ప్రాజెక్టు కలగనే మీరింది కానీ పూర్తి పరిస్థితి. దానికి ఒక 5 కోట్ల కేటాయిస్తేనే పూర్తది. ఈ 5 కోట్ల రూపాయలు కేటాయించాలి. తర్వాత గ్రామంలో ఉన్న లింకులను వేయాలని, తర్వాత మౌలిక వసతులు పరిచయం చేయాలని, అదేవిధంగా ఇంకా ఇండ్ల రేషన్ కార్డు అన్ని రకాలైన సమస్యలు. రైతులు ప్రధానంగా రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారం సీఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు 20 తారీఖున ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ సిపిఎం భువనగిరిలో ఉన్న కార్యాలయం నుంచి కలెక్టరేట్కు ఒక 6 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి కలెక్టర్ ఆఫీస్ ముంగట మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న రైతులు, వృత్తిదారులు, వ్యవసాయ కూలీలు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు ఈ మహాధర్నాలో పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.
నేడు ప్రకటించిన ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో నల్గొండ పట్టణంలోనే ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ చందా కృష్ణమూర్తి మరియు డైరెక్టర్లు, అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు. ఈ రోజు ప్రకటించిన ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో నల్గొండ పట్టణంలోనే ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించారు. కళాశాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను వి మీనాక్షి 995, నజ్రత్ మీనా 993, జె మధులత 993, ఎం మనీష 993, ఎం అజయ్ కుమార్ 993, పి సింధు 992, వై గీత 992, పి హాసిని 992, ఏ ప్రసన్న 992, బి భవాని 992, సిహెచ్ సిరి 992, కె జాహ్నవి 992, బి కళ్యాణి 992. ఇదే విధంగా 10 మంది విద్యార్థులు 991 మార్కులు, 14 మంది విద్యార్థులు 990 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో కె ఉజ్వల 994, బి భువనేశ్వరి 991, ఈ అక్షర 991 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను జి అనుశ్రీ 468, కె సాత్విక్ 467, ఎండి అతీఫ్ 467, కె అక్షర 467, ఏ అక్షిత 467, జి వెన్నెల 467, జి తేజస్విని 467, జి స్నేహారెడ్డి 467, పి భువిశ్రీ 467, పి హంసిక సిగ్ని 467, ఎన్ రేణుక 467 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. బైపీసీ విభాగంలో ఎం ఉషశ్రీ 435, ఏ సాయి అక్షర 435, ఎండి భాషా బుటబుల్ 435 మార్కులు సాధించారు. ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించిన కళాశాల విద్యార్థులని కళాశాల చైర్మన్ చందా కృష్ణమూర్తి మరియు డైరెక్టర్లు కె నరేందర్ బాబు, ఎన్ శశిధర్రావు, చందా శ్రీనివాస్, పైల్లా రమేష్ రెడ్డి మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ హాస్టల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు సిబ్బంది జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ బీసీ సంక్షేమ శాఖ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ పాల్గొని మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ హాస్టల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు సిబ్బంది జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ బీసీ సంక్షేమ శాఖ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ గత 6 నెలలుగా బీసీ సంక్షేమ శాఖ హాస్టల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ జీతాలు రాకపోవడం వలన కుటుంబాలు చాలా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి. వారి కుటుంబాలు అనేక రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంతవరకు జీతాలు పడకపోవడం చాలా బాధాకరం. వెంటనే జిల్లా యంత్రాంగము వారి జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ హాస్టల్లో, వసతి గృహాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు మొత్తం విడుదల చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ వినోద్ చారి, జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తారుణ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒంగోలు సునీల్, హాస్టల్ వర్కర్స్ సిబ్బంది ఐనగో లోడంగి యాదమ్మ, అలివేలు, నకరకంటి లక్ష్మమ్మ, లక్ష్మీ కాంతమ్మ, శివశంకర్, రవి నాయక్, హంసమ్మ, జి యాదమ్మ, దేవయ్య, రేణుక, దేవయ్య, పద్మ, అనిల్, సురేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. విడుదల చేయాలి హాస్టల్ వర్కర్స్ జీతం వెంటనే, విడుదల చేయాలి హాస్టల్ వర్కర్స్ జీతం వెంటనే, విడుదల చేయాలి హాస్టల్ వర్కర్స్ జీతాలు వెంటనే, న్యాయం చేయాలి హాస్టల్ వర్కర్లకి, న్యాయం చేయాలి హాస్టల్ వర్కర్స్ కి, న్యాయం చేయాలి హాస్టల్ వర్కర్స్ కి, విడుదల చేయాలి హాస్టల్ వర్కర్స్ జీతాలను విడుదల చేయాలి. మరి నల్గొండ జిల్లా కలెక్టరేట్ నందు మరి బీసీ వసతి గృహాల్లో మరి డైలీ వైజ్ వర్కర్స్గా చేస్తున్న మరి మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళకి గత 6 నెలలుగా మరి జీతాలు రాకపోవడం చాలా బాధాకరం. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళకి రావాల్సిన 6 నెలల జీతాలను మరి విడుదల చేయాలి. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు. మరి భర్త, భార్య, పిల్లలు సంసారం నడవాలంటే డబ్బులేని నడవది. మరి
కోటి కోసమే కోటి తిప్పాలన్నట్టు వాళ్ళు కేవలం 13,000 రూపాయలకే మరి నెల మొత్తం వాళ్ళు ఉదయం 4 గంటలకు వచ్చి మరి సాయంత్రం 6 గంటలకు 200 మంది విద్యార్థులకు ఒక తల్లిగా ఒక తండ్రిగా మరి అన్ని బాధ్యతలు వర్కర్స్ మీద వేసుకొని చేస్తుంటే మరి 6 నెలలైన వాళ్ళకి జీతాలు రాకపోవడం చాలా బాధాకరం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు మరి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హాస్టల్ వర్కర్స్కి మరి జీతాలు అందే విధంగా బడ్జెట్ వాళ్ళకి వెంటనే 6 నెలల జీతాలు వేసి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు వాళ్ళు సుమారుగా 12 గంటలు ఇవాళ మరి ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం కానీ 200 మందికి ఈరోజు వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసి అన్నం వండి వాళ్ళకి సేవ చేస్తారంటే అది ఎంతో చాలా గొప్పది. ఇలా మామూలుగా బయట ఒక నిరుద్యోగి ఒక బయట స్కూళ్ళలో హాస్టల్లో కాలేజీలో పనిచేస్తే 10,000 ఇస్తే వాళ్ళు 200 మంది విద్యార్థులకు మరి ఈరోజు వారు వసతులు ఏర్పాటు చేస్తారంటే అది ఎంత గొప్ప విషయం. కావున వారికి కూడా మరి సమాన పని సమాన వేతనం కాల రోజుకి 1,000 రూపాయలు చొప్పున మరి 30,000 రూపాయల మినిమం శాలరీ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. దానికి సంబంధించిన ఏదైతే గైడ్లైన్స్ కూడా కలెక్టర్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి బీసీ కార్పొరేషన్ కానీ ఎంపీసీ కానీ ఇచ్చి వాళ్ళకి జీతాలు పెంచే విధంగా చూడాలి. వెంటనే పెండింగ్లో ఉన్న 6 నెలల జీతాలు హాస్టల్ వర్కర్స్కి వేసి వాళ్ళకి న్యాయం చేయాలని లేని ఏళ్ళ పెద్ద ఎత్తున మేము రేపన్నాడు మరి హైదరాబాద్ మాసప్ ట్యాంక్ భవన్ దగ్గర బీసీ సంక్షేమ హౌస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని అసెంబ్లీకి ముట్టడికి హాస్టల్ వర్కర్స్కి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘం వాళ్ళకి అండా ఉండి అసెంబ్లీ ముట్టడి కూడా త్వరలో ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేస్తూ జేబీ. మంగళవారం ప్రకటించిన ఇంటర్ పరీక్ష ఫలితాలలో నల్గొండ పట్టణంలోని రామగిరిలో గల శ్రీ వేదాంత జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ తోట శ్రీనివాసరావు విద్యార్థులకు అభినందనలు తెలిపి అనంతరం ఆయన మాట్లాడారు. నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో శ్రీ వేదాంత జూనియర్ కళాశాల రామగిరి నల్గొండ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఎన్ శిరీష 993, జె అంకిత 991, డి శ్రీసిరి 989. ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీలో జి లక్ష్మీ ప్రసన్న 986. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఏ ఉదయ్ 983, కె సాయి గణేష్ రెడ్డి 982, పి నాగశివ 951, కె సుమంత్ రెడ్డి 949. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో ఎం దివ్యశ్రీ 465, మీనాక్షి 457, జి విఘ్నేష్ 451, జె లక్ష్మీ ప్రసన్న 451. ఇంటర్ బైపీసీలో జి సంతోష్ రెడ్డి 468, జి సిరిచందన 429, టి వైష్ణవి 422. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ తోట శ్రీనివాసరావు ప్రశంసించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా అద్భుత ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి తల్లిదండ్రులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘు, సైదులు, రాంబాబు, విజయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేడు మాది శ్రీ వేదాంత జూనియర్ కళాశాల రామగిరి నల్గొండ. నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో ఎన్ శిరీష 993 ఫర్ 1000 టౌన్ సెకండ్ ర్యాంక్ సాధించారు అండ్ స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించారు. అదే జే అంకిత 991 ఫర్ 1000 అండ్ డి శ్రీసిరి 989 ఫర్ 1000. అదేవిధంగా ఏ ఉదయ్ కుమార్ 983 ఫర్ 1000 మరియు కె సాయి గణేష్ రెడ్డి 982 ఫర్ 1000 మరియు పి నాగశివ 951 ఫర్ మరియు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విభాగంలో టౌన్ సెకండ్ జి లక్ష్మీ. మంగళవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో కొమ్మినేని సంతోష్, పి అమృత, సుధావర్షిణిలు 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా కాలేజ్ చైర్మన్ వడ్డ రాజేష్ చౌదరి, డైరెక్టర్ ఎర్రమాసు మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, అకాడమిక్ అడ్వైజర్ మైనం రామయ్యలు మాట్లాడారు. మంగళవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో కొమ్మినేని సంతోష్, పి అమృత, సుధావర్షిణిలు 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అదేవిధంగా కాలేజీకు చెందిన
ఎల్ రక్షిత, శరణ్యాలు 467 సాధించి స్టేట్ సెకండ్ ర్యాంకులు సాధించారు. అదేవిధంగా కాలేజీకి చెందిన హర్షిత, ప్రాచీలు 465, యశస్విని, సౌజన్య, జశ్వంత్లు 464, బి గణేష్ 463, దీక్షిత 462, సింధుశ్రీ, శ్రీజిత 461, ప్రలేఖ్య 460 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో కె గాయత్రి 988, ప్రవళికారెడ్డిలు 987 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. బైపీసీ విభాగంలో పి పల్లవి 986 సాధించి స్టేట్ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ ఎర్రమాసు మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, అకాడమిక్ అడ్వైజర్ మైనం రామయ్యలు మాట్లాడుతూ తమ కాలేజీ స్థాపించిన 2 సంవత్సరాల్లోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లలో తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారన్నారు. అదేవిధంగా జేఈఈ మెయిన్స్ ఫలితాలలో జాతీయ స్థాయిలో 207, 1450 ర్యాంకులను సాధించారని, ఈ విజయాలు తమకు గర్వకారణమని అన్నారు. తమ అధ్యాపకుల కృషి, అంకితాభావం, విద్యార్థుల పట్టుదలతో ఈ విజయం సాధ్యమైనట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యంతో పాటు వైస్ ప్రిన్సిపల్ గంధం వెంకటరమణ, జీవి, క్యాంపస్ ఇన్ఛార్జి, పిఎన్ఆర్ లెక్చరర్లు, సిబ్బంది అభినందించారు. ఇంటర్మీడియట్ ఫలితాలలోని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో మన ఎన్ఆర్ఎస్ కళాశాల తరఫు నుంచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 468 మార్క్స్ 2 వ్యక్తులకు. పాప అమృత సుధవర్షిని 468 అవుట్ ఆఫ్ 470, క్రాంతి కుమార్ 468 అవుట్ ఆఫ్ 470. సో 2 స్టేట్ ర్యాంకు సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా దిలీప బైపీసీలో టాప్ ర్యాంకు 423 సాధించడం చాలా గర్వకారణం. 460 అబోవ్ మార్క్స్ మనకి మన కళాశాల నుండి టోటల్గా 20 మంది సాధించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఇంతకుముందు కళాశాలతో పోల్చుకున్న, లాస్ట్ ఇయర్తో పోల్చుకున్న మన దగ్గర ఈ సంవత్సరం ఫెయిల్ పర్సంటేజ్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది. సో ఎంపీసీ విభాగంలో 90% ఉత్తీర్ణత సాధించారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు. అదేవిధంగా బైపీసీ విభాగంలో 92% ఉత్తీర్ణత సాధించడం చాలా గర్వంగా ఉంది. మొన్న ఎన్టీఏ వెల్లడించిన ఫలితాల్లోని ఆల్ ఇండియా స్థాయిలో మనకి కొండ నాగముఖేష్ అనే విద్యార్థి నేషనల్ స్థాయిలో 207వ ర్యాంకు సాధించడం, అదేవిధంగా కోశం సాయి రవితేజ అనే విద్యార్థి 1450వ ర్యాంకు సాధించడం అనేది చాలా చాలా గర్వకారణం. సో ఇదే విధంగా ఇదే ప్రోగ్రాంతో ఇంతే ముందుకెళ్తూ నెక్స్ట్ ముందు మీ అందరి సహకారంతో ఇంతకంటే ఎక్కువ రిజల్ట్స్ మంచిగా చూపించి అన్ని వేళలా అన్ని రకాలుగా బెస్ట్ అనిపించుకుంటామని మా చైర్మన్ సార్ రాజేష్ గారు, అదేవిధంగా డైరెక్టర్ మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా కరస్పాండెంట్ వేణుగోపాలరావు, నెక్స్ట్ అకాడమిక్ అడ్వైజర్ రామయ్య గారు, వైస్ ప్రిన్సిపల్ జీవి గారు, వెంకటరమణ గారు, అదేవిధంగా క్యాంపస్ ఇన్ఛార్జ్ పిఎన్ఆర్ సారు. సో మేమందరం మీ అందరికీ మాటిస్తున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం కూడా మన కళాశాలని టాప్లో నిలుపుతామని గర్వంగా చెప్తున్నాం. First of all, I want to thank all my lecturers for their great support. I want to thank my management. They do what they want and I feel very proud to study in this college. Thank you for giving this opportunity. మంగళవారం వెలువడిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబర్చినట్లు జిల్లా కేంద్రంలోనే జయ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. ఆ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
మంగళవారం వెలువడిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబర్చినట్లు జిల్లా కేంద్రంలోని జయ జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. ఆ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్లో జి మనోవర్షిత 468, డి సిరి 468, ఆర్ సిద్ధార్థ 468, ఎండి సాధియా 467, బి శ్రీవర్ష 466, జి శ్రేణిక 466, అశువర్ధన్ రెడ్డి 466, ఎండి ముస్కాన్ 466, ఎండి అజీజ్, యుఆర్ రెహమాన్ 466, ఎన్ శ్రీలక్ష్మి 465, ఎస్ నిహారిక 465, జి లాసియా 465, ముష్ తబాఖాన్ 465 మార్కులను సాధించినట్లు తెలిపారు. 460కు పైగా మార్కులను 46 మంది, 450కు పైగా మార్కులను 70 మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. బైపీసీ గ్రూప్లో జె శ్రీనిత్య 432, ఎం విజిత 430, జె మానస 430 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్లో కె యామిని 992, వి బిందు మాధవి 991, అమిత్ సూర్య 989, బి రిషిక 989, టి అమూల్య 988, ఎస్ నక్షత్ర 988, జి తేజశ్రీ 987, శ్రీ హన్షిత శ్రీ 987, హన్సిని 986, ప్రియదర్శిని 985, కె సింధూర 984, కావ్యశ్రీ 982, బి లాస్య 982, ఉజ్వన్ 981 మార్కులను సాధించినట్లు చెప్పారు. 980కి పైగా మార్కులను 13 మంది, 950కి పైగా మార్కులను 43 మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. బైపీసీ గ్రూప్లో టి తరుణ్ 983, జేవి అవినీష్ 980 మార్కులను సాధించారని చెప్పారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను, ఈ ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు. తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులను అభినందించిన వారిలో కళాశాల డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జయ జూనియర్ కాలేజ్ ప్రారంభించినప్పటి నుంచి ఐఐటి ర్యాంకులు, నీట్ ర్యాంకులతో పాటు ఐబీ రిజల్ట్స్లో కూడాను అద్భుత ఫలితాలు సాధిస్తున్నది. ఈరోజు రిలీజ్ అయినటువంటి ఐపీ ఫలితాలలో 470కి ఎంపీసీలో 468 మార్కులతో 3 విద్యార్థులు, 67 మార్కులతో 1 విద్యార్థి, 466 మార్కులతో 5 విద్యార్థులు ఉండడం. దీంతోపాటు 460 పైన 46 మంది విద్యార్థులు, 450 పైన 71 మంది విద్యార్థులతో పాటు సెకండ్ ఇయర్లో 992 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ, మాకు కృషి చేసిన అధ్యాపక బృందానికి, అలానే మాకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ మధ్య రిలీజ్ అయినటువంటి జేఈ మెయిన్స్లో కూడాను అత్యుత్తమ ఫలితాలు 99% పైన సూర్యాపేట నుంచి 2 విద్యార్థులు సాధించారు. 98% పైన కూడా 2 విద్యార్థులు ఉన్నారు. దీనితో సూర్యాపేట జిల్లా నుంచి, సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి మనం జేఈలోను అలానే ఐపీలో కూడాను జిల్లా నెంబర్ 1గా ఈరోజు జయ జూనియర్ కాలేజ్ నిలబడుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి, అలానే తోడ్పాటు అందిస్తున్నటువంటి మా సమాజం మొత్తానికి కూడాను మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇటువంటి ఉత్తమ ఫలితాలు ముందు కూడాను సాధిస్తూ కార్పొరేట్ కాలేజీలకు జయ సూర్యాపేట
ఏ విషయంలోనూ ఐఐటీలో కానీ ఐపీలో కానీ తీసుకోదని ఈ విధంగా తెలియజేయడానికి గర్విస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ద పేరెంట్ కమ్యూనిటీ, ఫ్యాకల్టీ అండ్ గాడ్ బ్లెస్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్సో. ఈ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దెమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. శ్రీ జగిని టెక్స్టైల్స్, జగిని దంత వైద్యశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని మంగళవారం నల్గొండ హెడ్ క్వార్టర్ ముందు అడిషనల్ ఎస్పీ రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీ జగిని టెక్స్టైల్స్, జగిని దంత వైద్యశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని మంగళవారం నల్గొండ హెడ్ క్వార్టర్ ముందు అడిషనల్ ఎస్పీ రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగిని వెంకన్న సామాజిక సేవల పట్ల మా ఆఫీస్ ప్రాంగణంలో విజిటర్స్ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ నియంత్రణ కొరకు రోడ్డు బ్యారిగేడ్స్ కూడా ఏర్పాటు వారి సేవల గురించి హర్షం వ్యక్తపరుస్తూ అభినందించారు. జగిని టెక్స్టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతూ, గత 13 సంవత్సరాల నుండి పట్టణ ప్రధాన కూడలిలో 11 చలివేంద్రాలు నిర్వహిస్తున్నామని మరియు ఇతర సామాజిక సేవల ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. మా జగిని దంత వైద్యశాల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ ఎస్ఐ సైదులు, ఆర్ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మరియు రవి, వెంకన్న, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్ ముందు జగిని టెక్స్టైల్స్ మంచి అధినేత వెంకన్న గారు గత 15 సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమం చేస్తున్నారు. సమ్మర్లో ఎంతోమంది రోడ్లు వాళ్ళకి బాగా తీస్తున్నారు. ఈ రోజుల్లో మంచి సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి రోడ్డుకు దిగే వాళ్ళకి, ఎండ దిగే వాళ్ళకి, కన్స్ట్రక్ట్ దిగే వాళ్ళకి, ఆటో డ్రైవర్లకి, ఎవరైనా సరే దారిలో పోయే వాళ్ళకి ఉచితంగా తాగుని అందిస్తున్నారు. ఇట్లాంటి చర్యలు మీరందరూ కూడా అభినందించాలని, కొన్ని కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి ప్రజలకి మంచి సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి ప్రతి సంవత్సరం లాగే గత 13 సంవత్సరాల నుంచి 11 చలివేంద్రాలు పెడుతున్నాము. ఈరోజు కూడా మన గౌరవ అడిషనల్ ఎస్పీ గారు రమేష్ గారి ఈరోజు చలివేంద్రం ప్రారంభించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇలాంటి సమాజ సేవకు మేము చేసేటప్పుడు ఇలాంటి వారు ముందుకు వస్తున్నందుకు మాకు కూడా సంతోషం ఉంది. మాకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. వేసవిలో మాలాగే ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఇలాంటి చలివేంద్రం పెట్టి ప్రజలకు అవసరాలు తీర్చేటట్టు, దాహార్తి తీర్చేటట్టుగా ఉండాలని చెప్పేసి మా జగిని టెక్స్టైల్స్ అండ్ జగిని దంత వైద్యశాల తరఫు నుంచి మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరంగా అందరికీ శుభాకాంక్షలు. జగిని టెక్స్టైల్స్, జగిని దంత వైద్యశాల. హెడ్లైన్స్ మరోసారి. రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టం అన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. రైతాంగంతో పాటు అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని తెలుసుకున్నారన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ ప్రభంజనం. భూముల
రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వం తెచ్చిన స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ విధానంను రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలన్న పంతంగి వీరాస్వామి గౌడ్. శివాజీనగర్, హనుమాన్ నగర్ అంగన్వాడీ కేంద్రాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ఎంపీపీఎస్ అంకినపల్లి ప్రభుత్వ పాఠశాలలో దరిద్ర దినోత్సవ వేడుకలు. కనగల్ మండలం దర్వేష్పురం స్టేజ్ పర్వతగిరి గ్రామాల్లో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి శ్రీ మంగళగౌరి దేవిగా దివ్య దర్శనం. ప్రజా సమస్యల పరిష్కారంకై ఈ నెల 28న జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నాను జయప్రదం చేయాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. ఇంటర్ ఫలితాలలో నల్గొండ పట్టణంలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు. అవుట్సోర్సింగ్ కార్మికులకు సిబ్బందికి జీతాలు విడుదల చేయాలన్న ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్. ఇంటర్ ఫలితాలలో శ్రీ వేదాంత జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం. ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులు సాధించిన కోదాడ ఎన్ఆర్ఎస్ కళాశాల. ఇంటర్ ఫలితాల్లో జయ విద్యార్థుల ప్రతిభ. శ్రీ జగిని టెక్స్టైల్స్, జగిని దంత వైద్యశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ రమేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.